ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి హృదయపూర్వక వందనాలు. దేవుని మాట జీవం కలిగిన మాట. జీవం కలిగిన మాటలు విన్నా, జీవం కలిగిన మాటలను అనుసరించిన అడుగడుగున అద్భుతాలు జరుగుతాయి. అందుకని ఆ జీవం కలిగిన దేవుని మాటలే ఈ దినాన మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయము 2వ వాక్యంలోకి వద్దాం. యోధావార్లారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ఇక్కడ అంటున్నాడు, మన దేవుణ్ణి మనం ఎరుగుదాం గనక మీరు ఆయన యొద్ద విచారణ చేస్తే జవాబిస్తాడు. ఆయన పక్షాన మీరుంటే మీ పక్షాన ఆయన ఉంటాడు. ఆయనను మీరు విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. మనకి మన దేవునికి ఉండే బంధం చాలా తేటగా రాయబడిన మాట. ఆ మాటలో విచారణ చేసిన ఎడల, మీరు ఆయన పక్షంలో ఉన్న ఎడల, మీరు ఆయనను విసర్జించిన ఎడల అనే మాటలు ఉన్నాయి. ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జించును అనే దగ్గరకు వచ్చినప్పుడు మనమనే మాట ఏమిటో తెలుసా? అయ్యో, నేనెందుకు విసర్జిస్తానండి దేవుణ్ణి? ఆయన దగ్గరే విచారణ చేస్తా, ఆయన నేను నమ్ముకుంటా, ఆయన పక్షానే ఉండడానికేగా లోకంలో అన్నీ మానుకుని నేను దేవుని బిడ్డగా మారింది. ఆయన్ని ఎప్పుడూ నేను విసర్జించానండి అని మనమంతా చెబుతూ ఉంటాం. కానీ బైబిల్ వాక్యంలో ఆయన్ని అప్పుడప్పుడు విసర్జించిన ప్రజలు కనబడ్డారు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఎప్పుడైనా దేవుణ్ణి మనం విసర్జించామా? దేవుని నిరాకరించినా, దేవుని విసర్జించినా, దేవుని లెక్కలేనట్టుగా ఊహించుకుని మాట్లాడి ప్రయాణం చేసినా ఆయన కూడా అలాగే చేస్తాడు. మీకు అర్థమయ్యే రీతిలో జరిగిన ఓ చరిత్ర జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు అనే ప్రజలను నడిచి వెళుతూ ఉండగా ఆయన తన ప్రజల కోసం ప్రవక్తల్ని, న్యాయాధిపతుల్ని, నాయకుల్ని నిర్ణయించాడు. ఆ విధంగా గొడవ వచ్చినా, సమస్య వచ్చినా, రోగం వచ్చినా, కలవరం వచ్చినా, కష్టమే వచ్చినా, కన్నీళ్లు వచ్చినా అక్కడ నిర్ణయించబడిన దైవజనుడు, అక్కడ నిర్ణయించబడిన ప్రవక్త, అక్కడ నిర్ణయించబడిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేవాడు. ఇలా కొంతకాలం సాగింది. పైన ముచ్చటగాను దీవెనకరంగాను ఆ దేవుడు మా దేవుడు గనక ఇక మాకు ఎదురు లేదు అన్నట్టుగా, ఆయన మా భారాన్ని మోస్తున్నాడు గనక అవసరాలన్నీ ఆయనే తీరుస్తాడు అన్నట్టుగా కొంతకాలం పైన హాయిగాను దీవెనకరంగాను సాగింది. ఆ తర్వాత ఏమైందో కానీ ఇశ్రాయేలీయులు అక్కడున్న దైవజనుడి దగ్గరికి వచ్చారు. వాళ్ళంతా వచ్చి చెప్పింది ఏమిటంటే, అయ్యా, నీవు మాకు న్యాయం చేస్తున్నావు, రోగాలకి ప్రార్థన చేస్తున్నావు, యుద్ధం వెళుతుంటే యుద్ధానికి వెళితే ప్రార్థన చేస్తున్నావు, కానీ సకల జాతులు మా కళ్ళ ముందు కనబడుతున్నారు. సకల జనులకు మర్యాదపూర్వకమైన రాజు ఉన్నాడు. ఆ మర్యాదపూర్వకమైన రాజు ఉండడం వలన వాళ్ళు ఎంత ముచ్చటగా పండగలు చేసుకుంటున్నారు, పబ్బాలు చేసుకుంటున్నారు, సంబరపడుతున్నారు. మాకే రాజు లేడు అని మాకు కూడా వాళ్ళ మర్యాదల ప్రకారం, అంటే సకల జాతులు ఏ మర్యాదల్లో నడుస్తున్నారో ఆ మర్యాదే మాకు రాజు అవ్వాలి. అందుకని ఒక రాజు కావాలయ్యా అని నువ్వు వెళ్ళి దేవునికి చెప్పవా అని అతను బ్రతిమలాడాడు. నెమ్మదిగా సమూయేలు వెళ్ళి దేవుని సందులో మోకరించి, అయ్యా, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారయ్యా,
ఇంతకాలం ఏనాడు మాట్లాడినంత విపరీతమైన మాటలను వాళ్ళ నోట్లో ఒక మాట వచ్చింది, సకల జీవుల మర్యాద అనేది. ఆ మర్యాదపూర్వకమైన నడక మాకు కావాలంటున్నాడు అని దేవుడితో చెబితే ఆకాశం ఉందన్న దేవుడు ఏమీ ఆశ్చర్యపడల, కోప్పడిన కూడా కోప్పడల. తేటగా ప్రశాంతంగా, దైవజనుడా వాళ్ళు చెప్పినట్టే నువ్వు చేయి. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళు మన్నా పెడితే తిన్నారు, బండలో నీళ్ళు ఇచ్చాను తాగారు, నీడనిచ్చాను నడిపించాను, ఏం చేయాలన్నీ చేశాను. ఇంతకాలం వాళ్ళ కొరకు నేను నిన్ను నియమించాను, ప్రవక్తలు నియమించాను, న్యాయాధిపతులు నియమించాను, వాళ్ళంతా విధంగా నడిచారు. ఇప్పుడు మాకొక రాజు కావాలి అని అడుగుతున్నారు అంటే వాళ్ళు నేను నియమించిన నిన్ను విసర్జించారు. నిన్నే కాదు, నిన్ను కాదంటే నన్ను కూడా కాదన్నట్టే. నిన్ను విసర్జిస్తే నన్ను కూడా విసర్జించినట్టే. వెళ్ళు, ఏం కంగారు పడబాకు, వాళ్ళకు రాజును నియమించు. మూలవాక్యంలో ఏం చదివాం? చాలా తేటగా, నన్ను విసర్జిస్తే నేను వారిని విసర్జిస్తాను అన్నాడు. మనం ఇంత వాక్యం విన్నాక దేవుణ్ణి ఎప్పుడైనా విసర్జించామా? అయితే ఈ వాక్యాన్ని సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలోకి వచ్చి ఈ 7వ వాక్యాన్ని ఒక్కసారి చదువుదాం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును నేనే ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వీళ్ళు చెప్పింది ఏమిటంటే రాజు కావాలని కోరుకున్నారు. దేవుడేమంటాడు తెలుసా? నిన్ను కాదు నన్నే విసర్జించారు. అసలు ఆ మాటకి ఈ మాటకి సంబంధం ఉందా? నేను ఎప్పుడు దేవుని విసర్జించానండి అని చాలాసార్లు నువ్వు అడుగుతావుగా. నీకు పైనున్న నాయకులను నువ్వు విసర్జిస్తే ఇదిగో దేవుణ్ణి విసర్జించినట్లే. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిరాకరిస్తే దాని వెనకున్న దేవుని చిత్తాన్ని నిరాకరించావు గనక దేవుణ్ణే నిరాకరించినట్టు. నీ కాపరిని నిరాకరిస్తే నిర్ణయించిన దేవుణ్ణే నీవు నిరాకరించినట్టు, విసర్జించినట్టు. మరి ఈ మాట విన్నప్పుడు ఎన్నిసార్లు మనం ఆయన విసర్జించాం? ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నియమించిన అధికారాన్ని ఆధిపత్యాన్ని నిరాకరిస్తే తండ్రిని కాదు నిరాకరించింది, అదిగో అక్కడున్న దేవుని నువ్వు నిరాకరించి విసర్జించావనే విషయం దేవుని వాక్యం చాలా తేటగా చెబుతుంది. ఈ మాటలు వింటుండగా ఎన్నిసార్లు తల్లిదండ్రులు నిరాకరించాం? నిన్ను నడిపించే తల్లే ఉందనుకో, వాళ్ళని ఎన్నిసార్లు నీవు నిరాకరించావు? నేను వాళ్ళని ఏలుతూ వచ్చాను, పోషిస్తూ వచ్చాను, సంరక్షిస్తూ వచ్చాను, కానీ నిన్నుగాక నన్నే ఏలొద్దంటున్నారు. నిజంగా మాట ఎంత బాధాకరం అండి. ఈ రోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఆ జీవం కలిగిన దేవుని విసర్జించేట్టుగా నీ మాటల ద్వారా నీ మీద పెత్తనం చేస్తూ, నిన్ను నడిపిస్తూ, నిన్ను గద్దిస్తూ, నిన్ను ప్రేమిస్తూ, నీ అవసరాలు తీరుస్తూ, నీ పక్షాన గొప్ప కార్యం చేయాలని నడుం కట్టుకున్న తల్లిదండ్రులైనా, సంఘానికి కాపరైనా వాళ్ళందరినీ దేవుడు అక్కడ భద్రపరిస్తే దేవుని దగ్గరికి వెళ్ళి సమూయేలు చెప్పినప్పుడు అంటాడు, అయ్యా వాళ్ళు నన్నే ఏలకుండా ఉండేట్టుగా నన్ను తిరస్కరించారు. నీవు అనుకుంటున్నావు వాళ్ళు ఒక రాజు కావాలంటే రాజు అక్కర్లా, నేను నిన్ను నియమించానుగా, నిన్ను పెట్టానుగా, నువ్వు ప్రతి అవసరం తీరుస్తూనే ఉన్నావుగా. ఇతని దగ్గరకు వస్తే రోగం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, బాగుపడుతున్నాడు. అయ్యా ఆకలి అంటే ఆహారం తెప్పిస్తున్నాడు, ఎండగా ఉందంటే నీడెప్పిస్తున్నాడు. ఇన్ని చేస్తుంటే నువ్వు కాదుగా నీడిచ్చింది, నువ్వు కాదుగా ఆహారం ఇచ్చింది, నువ్వు కాదుగా బండలో ఓటిచ్చింది, నిన్ను అక్కడ పెట్టాను, నా ఆధిపత్యంతో వాళ్ళని ఏలుతున్నాను. నీకు విరోధంగా మాట్లాడి కాదు అంటే ఏలుతున్న నన్నే కాదన్నట్టుగా. నిజంగా ఆ మాటలు విన్నప్పుడల్లా, చదివినప్పుడల్లా కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి గల కారణం అక్కడ రాయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ నోటి మాటలు కాటా పెట్టబడతాయి. దేవుని సన్నిధిలో అవి లెక్క రాయబడతాయి. నేనెప్పుడు నిరాకరించానండి, దేవుడిని నేనెప్పుడు విసర్జించానండి, ఆయన ఎప్పుడు వదులుకున్నానండి, ఆయనకు విరోధంగా ఎప్పుడు తిరగబడ్డానండి, వాక్యానికి విరోధంగా మాట్లాడలా, సేవకులకు విరోధంగా మాట్లాడలా, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు విరోధంగా మాట్లాడరా, నీకు బహుగా క్షేమం కోరేవాళ్ళు నిన్ను గద్దించినప్పుడు ఎన్నిసార్లు తిరస్కరించాలా? దీనంతటి వెనక ఈ నిర్మాణం చేసిన దేవుడు అంటున్నాడు, నేనే ఏలకుండా వాళ్ళు నన్ను నిరాకరించారు. ఇంతకీ ఈ ఆలోచనలకు ఎందుకు వచ్చిందంటే చదవండి, అక్కడ ఒక మాట రాశాడు. 5వ వాక్యం చదువుదాం. చిత్తగించుము నీవు వృద్ధుడవు,
నీ కుమారుడు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. ఇక్కడ వాళ్ళు కోరుకున్నది ఏంటంటే సకల జనుల మర్యాద. దేవుని మాటల్లో సకల జనుల మర్యాద. మనం ఎవరం? ఒకప్పుడు పాపులం, కడగబడ్డాం. యేసు క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించబడ్డాం. ఆచారాలు, సిద్ధాంతాలు, పాపం, లోకం, చీకటి అన్నీ వదులుకున్నాం. యేసుని ధరించి యేసుతో నడుస్తున్నాం. ఇలా నడిచి వెళుతున్న తర్వాత బైబిల్ ఏమని తెలుసా? గతించిన కాలమే చాలు, తిరిగి వాటిని ముట్టబాకు అని దేవుని వాక్యం చాలా తేటగా చెప్పి సంఘంలో మనల్ని పెంచడం మొదలుపెట్టాడు దేవుడు. ఒక వ్యక్తి రక్షించబడి దేవుని సంఘంలో చేర్చబడ్డాడు అంటే అతడు దేవుని మహిమ కలిగిన సంఘంలో చేర్చబడ్డాడు. ఆ సంఘానికి మహిమ ఉంటుంది. కానీ ఇక్కడేమైందో తెలుసా? దేవుని మన్నా తిని, నీటిని దాగి, నీడను అనుభవించి, మారాను మధురంగా మార్చుకుని ఇన్ని పొందిన వాళ్ళకి ఇప్పుడట మహిమ రుచిగా లేదట, ఆరాధన రుచిగా లేదట, సంఘం తీయగా లేదట. ఇది మహిమ కలిగిన దేవుని పరలోక మహిమ, ఆనందం లేదట. అందుకని శరీరంలో ఉన్న ఈ వ్యక్తులు, దేవుని మహిమతో ఉన్న వాళ్ళు కొంచెం ఆ కాపుదలని ఆ వస్త్రాన్ని ఇట్ట చించి దేవుని మహిమను కాస్త చీల్చి అలా తొంగి చూస్తే లోకంలో జనుల మర్యాద కనపడిందట. అప్పుడు అనిపించిందట ఎంతసేపు మహిమ మహిమ మహిమ, ఆరాధన ఆరాధన, వాక్యము వెలుగు, శక్తి, దేవుడు, దేవుని సన్నిధి అంతా ఇదేగా, అసలు మర్యాద అక్కడ ఉంది అని అలా తొంగి చూచాక సకల జనుల మర్యాదకి వీళ్ళు ఆకర్షించబడ్డారట. నెమ్మదిగా వీళ్ళకి లోకుల మర్యాద, సకల జాతుల జనుల మర్యాద మీద మనసు పడి మహిమ విలువ తెలియక మట్టి మనుషులు మట్టికే కక్కుర్తి పడ్డట్టుగా మరలా వారు ఆకర్షించబడ్డారు. ఆ మహిమలో ఉన్నంత కాలం మా దేవుడా ఫిలిస్తీన్లు ముంచేశాడు, ఐగుప్తులు నాశనం చేశాడు, వాళ్ళని కాల్చేశాడు, నా దేవుడు ఎంతటివాడు, వేల్పుల్లో నీ వంటి వాడు లేడని పాడిన వీళ్ళే ఇప్పుడు తొంగి చూశాక అదిగో సకల జనుల మర్యాద చాలా ముచ్చటగా ఉంది. మనకేం మర్యాదలు లేవు, వాళ్ళ మర్యాదలు చూడు, వాళ్ళ క్రమం చూడు, వాళ్ళ విధానం చూడు ఎంత బాగుందో అని నెమ్మదిగా దానికి మనసులో చేర్చుకుని కంట్లో పడింది, మనసులో ఊరేగింది, నెమ్మదిగా పచ్చడి ఊరినట్టుగా ఊరింది. ఆలోచనలని కక్కడానికి దైవజనుడి దగ్గరకు వచ్చి మాకొక రాజును నిర్ణయించని అడగల. ఏమన్నారు? సకల జనుల మర్యాద ప్రకారం మాకు రాజు ఉండాలి. ఈ మహిమే లేదు, నాకు తెలుసులే, ఎప్పుడుండే ఆరాధనగా అంతకన్నా ఏముంది? ఆరాధనకి వెళ్ళపోతే ఏమైపోతుంది? ఆరాధనలు ఎప్పుడుండేదిగా ఆ పాటేగా, ఆ వాక్యం, ఆ పాస్టర్ గారు ఆ వాక్యమేగా. సకల మర్యాదలు బాగున్నాయి. నెమ్మదిగా బయటికి వెళ్ళి ఆ మర్యాదలు చూసి వచ్చారండి. వచ్చినాక రాజును నియమించమని అడగకుండా సకల జనుల మర్యాద ప్రకారం మాకు ఒక రాజు. ఏమిటి మర్యాదలో? యెషయా గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. యాకోబు వంశకు ఈ జనము, యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఈ జనాంగానికట తూర్పు నుంచి ఒక గుంపు వచ్చారని. జనం రాగానే వాళ్ళు వచ్చారా, వీళ్ళు ఒక్కసారి ఎగిరి చూశారట. భలే ఉందే వాళ్ళ నడికట్టు, బాగుందే వాళ్ళ పడికట్టు, వాళ్ళు బాగానే ఉన్నారే, వాళ్ళ విధానం ఏంటి కొత్తగా ఉంది, వాళ్ళ వస్త్రధారణ వేరుగా ఉంది అని నెమ్మదిగా తూర్పు నుంచి వచ్చిన ప్రజలను చూచి వీళ్ళట ఆ సంప్రదాయానికి ఆకర్షించబడ్డారట. మనం వెలిగించబడ్డాం, ప్రభుని రుచి చూచాం, ప్రభు శక్తిని ఎరిగిన వారం. మోకరిస్తే పరలోకం కదులుతుందని తెలుసు, మనం వేడుకుంటే ప్రభు తలుపు తీస్తాడని తెలుసు. మరి ఎంత ఎరిగిన తర్వాత తూర్పు నుండి ఆ జనాంగం వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు మనల్ని చూసి ఆహా వీళ్ళు ప్రార్థనలాగా ఉన్నారే, వీళ్ళు ప్రభువుని నమ్ముకున్నట్టే ఉన్నారు, ఏంటి ఆ మోకాళ్ళ మీద ఉంటున్నారు, ఏంటి పరలోకం నుంచి సైన్యం దిగొస్తుంది, వీళ్ళ పద్ధతులు వింతగా ఉన్నాయే, వీళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు, తంబుల సితారా చూసుకుని నాట్యం ఆడుతుంటే అదేమిటి మేఘం దిగొస్తుంది అని మన పద్ధతులు, మన ఆచారాలు, మన వైభవం, మన శక్తి, మన ఆత్మదేవుని కార్యాలు చూసిన వాళ్ళు నెమ్మదిగా దగ్గరకు వచ్చి మన పద్ధతులు నేర్చుకుంటే ఎంత బాగుండేది. వాళ్ళు వచ్చి మన పద్ధతులను ఆకర్షించబడక మునిపే ఈ ఇశ్రాయేలుల జనాంగం అట నెమ్మదిగా వాళ్ళ సంప్రదాయాల మీద పడ్డారట. నీకు సకల జాతుల మర్యాద ప్రకారం ఏలేవాడు కావాలంటున్నావు,
నిత్యబాహు కలిగిన వాడు నిన్ను ఏలకూడదా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను ఏలొద్దా? నిన్ను భుజాల మీద మోసేవాడు నిన్ను ఏలొద్దా? నిన్ను ఏలవలసిన వాడెవడు? నీకు ఈ నీరిచ్చింది ఎవడు? నీడ ఇచ్చింది ఎవడు? బట్టలు ఇచ్చింది ఎవడు? తల వెంట్రుకలు పెంచింది ఎవడు? పడి వరసను కత్తిరించి పెట్టినవాడెవడు? ఎంత కార్యక్రమం చేసిన వాడు నిన్ను ఏలుతున్నాడుగా. అయ్యో, ఇంతటి మనిషిని చేసి ఇంత రూపం ఇచ్చి, ఇంత వైభవం ఇచ్చి, ఇంత ఆస్తినిచ్చి, ఇంత మహిమతో నింపి ఇలాంటి ప్రార్థన ఇంత చేశాడే, ఆయన నా రాజు, ఆయన నన్ను ఏలాలి అనే ఒక కృతజ్ఞత గుండెల్లో ఉండాలిగా. కృతజ్ఞత ఏమైందో, మహిమేమైందో, ఏలేవాని యొక్క ఆధిపత్యం ఏమైందో, ఆ ఏలిక ప్రభావం ఏమిటో అర్థం కాక వీళ్ళట ఊరు నుంచి వచ్చిన వాళ్ళను చూసి వాళ్ళ సంప్రదాయాల్లోనికి వీళ్ళు వెళ్ళిపోయారట. అంటే వీళ్ళు ఎక్కడ పాటు తప్పారు అంటే, ఉండవలసిన పవిత్రతలోను మహిమలోను దేవుని సాంగత్యములోను ఆత్మలో ఆనందించలేకపోతున్నారు, వాక్యంలో ఆనందించలేకపోతున్నారు. లోకాశ ఒకరికి కలిగింది అంటే అతనికి ఆత్మలో సంతోషం లేదని గమనించాలి. ఒకనికి లోకాశల మీద మనసు పడింది అంటే దేవుని వాక్యం మీద ఆసక్తి తగ్గిందని చెప్పాలి. నీ జీవితంలో రకరకాల సహవాసాల మీద నీకు మోజు పుట్టింది అంటే లోక సంబంధంగా ఇక్కడ ప్రార్థనా సహవాసం నీకు గిట్టట్లేదని, నీకు మోకాల ప్రార్థన అంటే అస్సలు రుచించక ఎంతసేపు ఆ సహవాసం మీదే. ఎప్పుడైతే దీనికి రుచి తగ్గుతుందో, దీని విలువ, దీని మహిమ, ఆ ఏలే రాజు ఆధిపత్యం నాకు అక్కరలేదు అని ఎప్పుడైతే నీవు పక్కకు వెళతావో ఆకర్షణ చేత ఆకర్షించబడతావు. ఇప్పుడు సకల జనుల మర్యాద అనే ఒక కొత్త ప్రణాళికతో నీ జీవితాన్ని నడిపిస్తూ నువ్వు అనే మాట ఏమిటో తెలుసా? మాకు రాజు ఎవరు కావాలో తెలుసా? యెహోవా అక్కరలేదు, మమ్మల్ని ఆలోచన చెప్పే కర్త అక్కరలేదు, సకల మర్యాదలే మాకు రాజు అవ్వాలి, లోక మర్యాదే మాకు రాజు అవ్వాలి. ఏమంటే లోక మర్యాద లేకుండా ఎట్ట బతుకుతామండి? అందుకని లోక మర్యాదే మాకు రాజు, మా పిల్లలకి ఆయనే రాజు, లోక సంప్రదాయాలే మాకు రాజు. మీకు రోషం కలిగినట్టు నా దేవుని పేరడ బ్రతిమలాడుతూ చెబుతున్నా, నీకు ఎవరు రాజుగా ఉండాలని కోరుకుంటున్నావు? దేవుని చేత విసర్జించబడే ఆలోచనలు నీకు కలగకుండా మీరు సరిచేయబడుదురుగాక. 2వ లైన్ చదవండి. వారు ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగములు చేయుదురు. ఇప్పుడు ఫిలిస్తీయుల సంప్రదాయం ఒకటి ఉందట. అదేమిటంటే మంత్ర ప్రయోగం. ఏమీ లేదండి, ఇల్లు అసలు మనం కలిసి వస్తుందో లేదో అని, ఏమైనా దోషం ఉందేమోనని అక్కడేదో చెబుతారంటే అక్కడికి వెళ్ళా. అంటే ఇప్పుడు నెమ్మదిగా జనులు ఎక్కడికి వెళ్ళారు? ఫిలిస్తీయుల చేతబడుల దగ్గరికి. ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళి ఆ ఫిలిస్తీయుల దగ్గర మంత్ర ప్రయోగాల దగ్గరికి. ఇల్లు ఇచ్చింది ఎవరు? నీకు ఇల్లు ఇచ్చినప్పుడు నీకు చెడ్డగా ఉండేందుకు ఇల్లు ఇచ్చాడా? నీకు పిల్లల్ని ఇచ్చేటప్పుడు వాళ్ళు మెంటలోడు అయ్యి నిన్ను నాశనం చేసేవాళ్ళుగా దేవుడు పిల్లల్ని ఇచ్చాడా? నీకు ఒక తోట ఇచ్చినప్పుడు తెగులు చేత నాశనం అయిపోతుందని ఇచ్చాడా? నా దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా మంచిదే ఇచ్చాడు. భర్తనిచ్చినా, భార్యనిచ్చినా, పిల్లల్నిచ్చినా, ఇల్లు ఇచ్చినా, చెట్టు ఇచ్చినా అదంతా దేవుడు మంచిగానే చేశాడు. మరి నీ జీవితంలో దోషం ఎక్కడో వచ్చిందని పరిగెత్తుకున్నా వెళుతున్నావంటే అసలు ఇచ్చిన వాడు ఇన్నేళ్ళు ఇల్లు బాగానే ఉంది, ఇన్నేళ్ళు నీ పిల్ల బాగానే ఉన్నారు, ఇన్నేళ్ళు ఉద్యోగం బాగానే ఉంది. కానీ ఈ మధ్య నీకు నెమ్మదిగా జనుల మర్యాద ప్రారంభమైంది. 3వ మాట చదవండి, అక్కడ రాశాడు, అన్యులతో సహవాసం. అన్యులతో సహవాసం. ఇదివరకు మేము ప్రభువుని నమ్ముకున్నాం, దేవుని కొరకు భక్తిగా ఉంటాం, యథార్థంగా నడిచి వెళతాం అంటూ నడిచిన జనాంగం ఇప్పుడేమయ్యారంటే సహవాసం మార్చుకున్నారు. నెమ్మదిగా వచ్చి ఆ దైవ సంబంధమైన వ్యక్తి లోపల అడుగు పెట్టి దీవెనకరంగా ఉండవలసిన వాడు ఆచారాలు తీసుకొచ్చాడు. వెంటనే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 22వ వాక్యం చదువుదాం. నీ వెండి మస్టాయను, నీ ద్రాక్షారసము నీళ్ళతో కలిసి చెడిపోయాను. ద్రాక్షారసం సంతోషానికి కారణం. ద్రాక్షారసం మహోన్నతుని మహిమకు నిదర్శనం. అయితే చిత్రం ఏంటో తెలుసా? ఈ మహిమ కలిగిన సంఘం, మహిమ కలిగిన మాధుర్యం, మహిమ కలిగిన శక్తి, ఇంచుమించు ఆ మహిమ మాధుర్యం అంతా నీళ్ళలోకి వెళ్ళిందట. నీళ్ళొచ్చి ద్రాక్షారసంలో కలవాలి. అక్కడ రాసిన మాట, ద్రాక్షారసం వెళ్ళి ఎవరిలో కలిసింది? ఆ తర్వాత జరిగేది ఏమిటి? లోకం నీలోనికి రాలా, నువ్వే లోకంలోకి వెళ్ళావు, నువ్వే లోక సంబంధమైన ఆచారాలకి. ఏమండి మీకు తెలియదు రండి, బతకాలంటే తప్పదులేండి అంటూ నువ్వు నెమ్మదిగా తలుపులు తీసావు. ఆ ఫలితంగా నీ పవిత్రత ఒకప్పుడు నీకు ఎంత మాధుర్యం, నువ్వు మాట్లాడితే ముత్యాలాంటి నీ మాటలు వింటానికి జనం రాలా? అప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంది? అప్పుడు నీ భక్తి ఎలా ఉంది? అప్పుడు నీ తెగింపు ఎలా ఉంది? అప్పుడు నీ సహనం ఎలా ఉంది? అప్పుడు నీ పరిశుద్ధత ఎలా ఉంది? రాను రాను నువ్వు నీళ్లతో కలిసావు, నీళ్ళు వచ్చి లోపల పడ్డాయి గనక నీ పవిత్రత ఎన్ని సంవత్సరాల మూటగట్టిందంతా సర్వనాశనం అయిపోయింది. అందుకే అంటున్నాడు, వీళ్ళు ఇప్పుడు వచ్చిన పాడిన పాట ఏమిటో తెలుసా? అయ్యా
సకల జనుల మర్యాద ప్రకారం మాకు ఒక రాజు కావాలి. దేవుడు ఏం మాట్లాడకుండా వెళ్ళు, వాడు కోరుకున్నట్టుగా రాజుగా చెయ్యి. కానీ ఒక మాట చెప్పు, ఆ రాజును కోలుకుంటే ఆ ఏలేవాడు ఏం చేస్తాడో మీ అందరికీ తెలియాలని చెప్పి పంపించాడు. చదవండి ఆ మాట. మిమ్మల్ని ఏలబోవాడు ఎట్టివాడగునో అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను. విన్నారా? మొదటి మాట బాగా వినండి. ఈ రోజున ఇలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో జరుగుతుంటే ఈ వాక్యం నిలువుటద్దంలాడిది. పరలోకమందున్న సైన్యాధిపతి నిన్ను నీ పిల్లల్ని ఏలకుండా నువ్వు విసర్జించి లోక మర్యాదల కట్టుబడి లోకల మర్యాదల రాజు కావాలనుకుంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ పిల్లలేమో ఇదిగో బెంగళూరులో ఉద్యోగం, అమెరికాలో స్థిర నివాసం, నా పిల్లల్ని బాగా ఉన్నతంగా చేయాలని నువ్వు కోరుకుంటే ఆ వచ్చిన వాడు ఏం చేస్తాడో తెలుసా? పిచ్చోళ్ళారా, ఆ యవనస్తులకి ఇవ్వండి, ఆ యవనస్తులందరిని పట్టుకొని ఇదిగో మా రథాలు ఉన్నాయి తోలు. ఈ మాటలు వింటుండగా మీలో ఒక ఆలోచన కలగాలి. ఆశించిందేం ఉన్నత స్థాయి, కానీ రథాలు తోలేవాడిగా పెట్టాడట. నిన్ను ఏలేవాని ప్రభావం నీ పిల్లల మీద పడితే ఇప్పుడేమైందో తెలుసా? అక్కడ రథాలు తోలేవాళ్ళుగా ఉన్నారట, గుర్రాలను కడిగి దానా పెట్టే వ్యక్తులుగా మారారట. ఎంత దారుణం! తర్వాత వాక్యం చదవండి. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును. ఇక్కడ మా భూములు ఉన్నాయి, దున్నండి. ఇక్కడ మా రథాలు చేస్తున్నారు, నా మాటని రథాలు పని చేయండి, ఆ బండికి అవసరమైన ఇనుము ఉంటే కాల్చండి, చెక్క అయితే చేయండి అని రథాలు తయారు చేయించుకున్నటకును పొలములు దున్నుటకును వారిని తీసుకెళ్ళి అప్పగించారట. నేను నిన్ను ఏలకుండా నీ దుష్ట బుద్ధి నిన్ను ఏలితే, లోక మర్యాద నిన్ను ఏలితే, ఆచార మంత్ర ప్రయోగాలు నిన్ను ఏలితే, నేను నిన్ను ఏలకుండా నీవు నన్ను కాదు, నేను నియమించిన తండ్రిని, నేను నియమించిన కాపరిని, నేను నియమించిన వాక్యాన్ని, నేను నియమించిన సహస్రాధిపతిని, నేను నియమించిన న్యాయాధిపతిని, నేను నియమించిన గిద్యోను లాంటి సైనికుడిని మీరు తిరస్కరించారు గనక నన్ను విసర్జించినట్లే నన్ను విసర్జించిన వారిని నేను విసర్జిస్తాను. నేను విసర్జిస్తే నీ పరిస్థితి ఏమిటి? ఈ రోజున నిజంగా ఈ మాటలు వింటుండగా మన ఆశలు అడియాశలాగా మారిపోవడానికి గల కారణం ఏమిటి? ఆడపిల్లల గురించి మనం ఏమని కళ్ళగన్నాం? మన పిల్లలు నగరకై చెక్కిన మూల కంబాల్లాగా ఉండాలి అని ఆశపడ్డాం. చదవన వాక్యాన్ని. మీ కుమార్తెలను భక్ష్యకారిణులుగాను బోన కత్తులుగాను రొట్టెలు కాల్చువారిని గాను మన పిల్లలు ముత్యంలాగా ఉంటే అలంకరించబడితే, అబ్బా నా కూతురు వివాహం ఇంత ఘనంగా, నా పిల్లలు ఇంత ఉండాలి, మూలకంబాలకు చెక్కిన బొమ్మల్లాగా ఉండాలి అనుకుంటే చివరికి వంటగదిలో రొట్టెలు కాల్చే వ్యక్తి అయిపోయింది. బాగా ఆలకించండి సహోదరులారా, దేవుని విసర్జించిన కుటుంబానికి జరుగుతున్న సంఘటనలు. నేనెప్పుడు విసర్జించా? నీ తండ్రిని విసర్జించాలా? నీ కాపరిని విసర్జించాలా? నీ భర్తను విసర్జించాలా? నువ్వు ఎన్నిసార్లు వాళ్ళు తృణీకరించావు? వాళ్ళు నిన్ను ఏలుతుంటే నేను ఏలినట్టే, నేను ఏలితే వాళ్ళు ఏలినట్టే. నీవంటున్నా నేనే ఏలకుండా నువ్వు మాట్లాడావు. నువ్వు అనుకున్నది ఏమిటంటే సమూయేలుకి ఎదురుగానేగా, మా తండ్రికి విరోధంగానేగా నేను మాట్లాడింది అనుకుంటున్నావు. జాగ్రత్త, కుటుంబాలు కట్టబడినట్లుగా మీ కుటుంబాలు దేవుని సందులో స్థిరపరచబడును గాక. నీ పొలాలు ఎలా ఉంటాయో చదవండి ఆ మాట. పొలముల్లోను మీ ద్రాక్ష తోటలోను, మీ పొలములోను మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలోను శ్రేష్టమైన వాటిని తీసి తన సేవకులకు ఇచ్చును. ఈ రాజు పేరే గౌరవం, ఈ రాజు పేరే జనల ఆచారం, ఈ రాజు పేరే సకల మర్యాద, ఈ రాజు పేరే సంప్రదాయం, ఈ రాజు పేరే పిలిస్తే మంత్ర ప్రయోగం. ఈ రాజు ఏలుతున్నాడా? ఈ ఏలేవాడు ఏం చేశాడు తెలుసా? ఇటు చూడు, ద్రాక్ష తోట నీదేనా? ఈ భూమి నీదేనా? సరేలే, పని వాళ్ళారా, నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళారా, ఈ భూమి నువ్వు తీసుకో, ఈ ద్రాక్ష తోట నువ్వు తీసుకో అని వీళ్ళ ఆస్తిని పంచితే వీళ్ళు ఎలుగెత్తి ఏడ్చారటయ్యా, ద్రాక్ష తోట మాదిగా, ఈ పొలం మాదిగా. అది జీవం కలిగిన దేవుడు ఏలినప్పుడు. ఇప్పుడు నిన్ను నేను ఏలటంలా, ఏలేది లోక మర్యాదస్తులు ఏలుతున్నాడు. బాగా ఆలకించండి. ద్రాక్షారసం అంటే సంతోషం. నీ ఇంట్లో సంతోషం లేకుండా ఎందుకు అయిపోయింది? నీ ఇంట్లో ఉన్న ఐక్యత ఎందుకు వెళ్ళిపోయింది? ఈ రోజున ఆత్మ సంబంధం వరాలు నీకు లేకుండా పోవడానికి కారణం ఏమిటి? నీ పొలం నీ దగ్గరే ఉందా? లోక మర్యాదలనే రాజు వచ్చాక నీ దగ్గర ఉన్నదంతా తీసుకుని వెళ్ళి వేరే వాళ్ళకి అప్పగిస్తే దిక్కుమాలిన వాళ్ళగా చేతులు పైకెత్తి రోధించే దినాలు వాళ్ళకు వచ్చాయి. అందుకే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళకి ఆ సంగతి చెప్పు.
నిజంగా ఒక్కసారి ఈ మాటలు వింటుంటే ఎంత దారుణం అండి. ఇంకొక వాక్యం చదవండి, 17వ వాక్యం చదవండి. మీ మందలో 10వ భాగం పట్టుకొనును, మీ మట్టుకు మీరు అతనికి దాసులవుదు. దశంభాగం ఎక్కడికి రావాలి? నీ పంటలో దీవెన ఎక్కడికి రావాలి? నీ పంటలో సమర్పణ ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి రావాలి, సేవకుల చేతిలో పడాలి, ప్రార్థన చేయాలి, ఆకాశమందున్న దేవుడు మీకు దీవెనలు దయచేయాలి. కానీ జరిగింది ఏమిటో తెలుసా? దశంభాగం ఆ సకల మర్యాదల రాజు చేతిలో పడిందండి. ఇక మర్యాద కొద్దీ వాడు విలాసాలు మొదలెట్టాడు. కొంతమంది జీవితాల్లో వాళ్ళ కష్టార్జితం దేవుని దగ్గరకు రాదు, వాళ్ళ కష్టార్జితం పార్టీ చేసుకుంటారు. నిన్ను ఏలేవాడి ప్రభావం నీ దశంభాగం మీద పడింది, నిన్ను ఏలేవాడి ప్రభావం నీ రాబడి మీద పడింది, నిన్ను ఏలేవాడి ప్రభావం నీ పిల్లల మీద పడింది. మరి ఇన్ని మాటలు విన్న తర్వాత ఇంకా సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలంటావా? అయ్యా నిత్యుడగు తండ్రి, నువ్వు నన్ను ఏలవా అని అడగగలిగిన వాళ్ళుంటే లేచి నిలబడండి. అయ్యా, ప్రజలు ఆశగా చేతులు పైకెత్తారు, నీవే ఏలేవాడిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ ప్రజల కొరకు మరొక్కసారి ఈ మాట వినిపించావు. చేతులెత్తిన ఈ ప్రజలను కనికరించండి. ఇక మీదట సకల జనుల మర్యాద రాజు వీరిని ఏలకూడదయ్యా, దుస్తులు వీరిని ఏలకూడదయ్యా, సంప్రదాయాలు ఏలకూడదయ్యా, అపవిత్రత ఏలకూడదయ్యా. బిడల పరిస్థితిలో ప్రతి పరిస్థితి దీవెనకరంగా చేసి మీరు మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును కృప సమృద్ధిగా సదాకాలం తోడైయుండును గాక. సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్నా మందిర్ రామాయమ్మపేట జంక్షన్ రోడ్ నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9447772772 9032772772.